సో, ఈరోజు వాక్యము ఏ స్పాట్‌లెస్ బ్రైడ్ మచ్చలేని వధువు ఆర్ ఫ్లాలెస్ బ్రైడ్ దోషరహితమైన వధువు. ఏ ఫ్లాట్‌లెస్ బ్రైడ్, ఫాల్ట్‌లెస్ బ్రైడ్ లోపం లేని వధువు. సో, ఏదైనా ఒకటే మచ్చలేని వధువు అన్న, దోషరహిత వధువు అన్న, లోపం లేని వధువు అన్న ఒకటే. ఇప్పుడు ఒక స్త్రీ వివాహానికి సిద్ధపడుతుంది. సో, తను ఎవరిని చూస్తుంది? ఒక కుమారుడిని చూస్తుంది. పెళ్లి కుమారుడిని చూస్తాడు. అది అలాగే పెళ్లి కుమారుడు కూడా తను ఒక వధువు కోసం వెతుకుతాడు. సో, మచ్చలేని వధువులాగా కోసం వెతుకుతాడు. సో, అలాగే మన యేసు ప్రభువారు కూడా మనందరినీ కూడా మచ్చలేని వధువులాగా తయారు చేయాలని కోరుకుంటాడు. ఇప్పుడు వివాహం జరిగే ముందు ఆ అబ్బాయి వస్తాడు, అమ్మాయిని చూసుకుంటాడు. సో, నా లోపల గుణాలు ఉన్నాయా లేవా, నా స్వభావం ఉందా లేదా, నాలాగా ఆలోచిస్తుందా లేదా, నాలాగా మాట్లాడుతుందా లేదా, సో సేమ్ నాలాగా ఉందా లేదా అనే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా, ఏ పెళ్లి కుమారుడైనా కూడా వివాహము చూడడానికి, పెళ్లి కుమార్తెను చూడడానికి లోపం లేని వధువునే చూస్తాడు, మచ్చలేని వధువునే చూస్తాడు, అలాగే దోషరహితమైన వధువునే చూస్తాడు. సో, పెళ్ళైన తర్వాత మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే పెళ్ళైన తర్వాత ఎలాంటి గొడవలు వస్తాయా లేవా అని ముందుగానే గ్రహించి తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అలాగే ఈ సంఘము, యేసయ్య సంఘము, ఈ సంఘాన్ని ఆయన మచ్చలేని వధువులాగా తయారు చేసుకుంటున్నాడు యేసు ప్రభువారు. సో, మచ్చలేని వధువులాగా మనం ఉన్నామా అనేది గ్రహించాలి. తన సంఘమే మచ్చలేని వధువు అండి. సో, యేసు ప్రభువారు పెళ్లి కుమారుడు, మనందరము కూడా ఆయనకు పెళ్లి కుమార్తె లాంటి వాళ్ళం, మనందరం కూడా ఆయనకు వధువు లాంటి వాళ్ళము. సో, అందుకే మన లోపల ప్రతిరోజు మాట్లాడి, మన లోపల ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి లోపాలున్నా, ఎలాంటి మచ్చలున్నా వాటన్నిటిని కూడా దేవుడు తీసివేస్తున్నాడు యేసు ప్రభువారు. ఎందుకు? మనల్ని ఒక వధువులాగా తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక పెళ్లి కుమార్తె కూడా, అయ్యో నాకు వరుడు వస్తాడు, పెళ్ళికి ముందే సిద్ధపడుతుందా లేదా, నా వచ్చే వరుడికి, నా వచ్చే పెళ్లి కుమారుడికి ఏదంటే ఇష్టమో, ఏదంటే ఇష్టం లేదో, ఎలా మాట్లాడితే ఇష్టమో, ఎలా మాట్లాడకపోతే ఇష్టం ఉండదు. సో, ఇవన్నీ కూడా గ్రహించుకుంటుందా లేదా. సో, అలాగే మనము కూడా వధువులాగా గ్రహించాలి. ఎలా ఉండాలి, ఏసైకి ఎలా ఉంటే నచ్చుతాము, ఏసైకు ఎలా ఉంటే మనము పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాము, ఏసైకు ఎలా ఉంటే మనకు ఇష్టపడతాడు అనేది మనము కూడా ఆలోచించాలి. ఇప్పుడు జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ మ్యాచువల్. సో, పెళ్ళి యొక్క వివాహ బంధంలో ఎలాగైతే డిస్కషన్స్ జరుగుతుంటాయో, అంటే ఒక పెళ్లి కుమార్తె కూడా, ఒక వధువు కూడా వరుడు ఎలా ఉంటే బాగుంటాడు, సో లేకపోతే వరుడికి ఏది ఇష్టమో, ఏది తింటే నచ్చుతుందో, ఎలా 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 మాట్లాడితే నచ్చుతాడో, ఆయన గుణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన లక్షణాలు ఏంటిది అని ఒక వధువు వరుడు కోసం ఎలాగైతే ఆలోచిస్తుందో, అలాగే వరుడు కూడా నాకు వచ్చే భార్య, వధువు నాకు మచ్చలేని భార్యలాగా, అంటే నాలో ప్రతి విషయంలో నాకు సరి సమానంగా ఉండేలాగా, ప్రతి విషయంలో నాకు తోడు ఉండేలాగా, నీడుండేలాగా, నా మెంటాలిటీకి మ్యాచ్ అయ్యేలాగా అలా ఎలాగైతే చూసుకుంటాడో, అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ సంఘాన్ని, మన సంఘాలన్నిటిని కూడా మచ్చలేని వధువులాగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు సంఘం, వధువు అంటే ఎవరో కాదు, మనమే అండి. వధువు అంటే ఎవరో కాదు, ఆయన నిర్మిస్తున్న సంఘాలు. వధువు అంటే ఎవరో కాదు, ఆయన నిర్మిస్తున్న ఈ చర్చిలో వస్తున్న ఈ యొక్క విశ్వాసులే ఆయన మా వధువులు. సో, మనందరం ఆయనకు వధువు లాంటిదే. సో, మన లోపలున్న ప్రతి లోపాలను, ప్రతి బలహీనతలను ఆయన రెండో రాకడ సమయం వరకు తీసివేసేసి, సో వధువులాగా తయారు చేసుకుంటున్నాడు. మచ్చలేని వధువులాగా మనందరినీ కూడా తయారు చేసుకుంటున్నాడు దేవుడు, యేసు ప్రభువారు. సో, ఇంకొకటి చూద్దాము. సో, ఆ వరుడు కోసము వధువుని ఎవరు సిద్ధపరుస్తారు? తల్లిదండ్రులు. సో, తల్లిదండ్రులు ఆ వరుడు కోసం వధువుని సిద్ధపడతారు. సో, ఎంతైనా అల్టిమేట్ పెళ్లి చేయాల్సిందే కదా, ఏ ఆడపిల్లకైనా, ఏ మగ పిల్లవాడికైనా కూడా. సో, వాళ్ళకు ఎలాంటి లోపం లేకుండా తయారు చేస్తాడు. ఇగో నీ భర్త వచ్చే వరకు నువ్వు, నీ చేతిలో నేను పెళ్లి చేసి పంపించే వరకు నేను నిన్ను సిద్ధపరచాలి, నిన్ను పవిత్రంగా ఉంచాలి, కాపాడుకోవాలి. సో, అంతే కదా అండి. ఏ ఆడపిల్ల తండ్రి అయినా, ఏ మగపిల్ల తండ్రి అయినా కూడా పెళ్ళయ్యే వరకు వాళ్ళు దారి తప్పిపోకుండా, వివాహం జరిగేంత వరకు వాళ్ళు ఎటువంటి చెడు మార్గంలో వెళ్ళకుండా కాపాడుకుంటారు కదా, అది తల్లిదండ్రుల బాధ్యత. అలాగే ఒక సంఘ కాపరిగా
తన సంఘాన్ని మచ్చలేని వధువులాగా తయారు చేసి ఏసయ్యకు ఆ, ఏసయ్య ముందు మచ్చలేని వధువులాగా తయారు చేయడమే ఆ సంఘ కాపరి యొక్క బాధ్యత. అంటే ఒక తల్లిదండ్రి యొక్క బాధ్యత, సంఘ కాపరి యొక్క బాధ్యత ఒకటే. అంతే కదండి. అల్టిమేట్ గోల్ ఏంటిది? మన పిల్లలకు పెళ్లి చేయడమే కదా. వాళ్ళకు చదివించి పిల్లలకు వివాహం జరిపించి వాళ్ళను ఏకం చేయడమే ఒక తల్లిదండ్రులుగా మన ఉద్యోగం. అలాగే ఒక సంఘ కాపరిగా కూడా ఆయన రెండో రాకడ సమయం వరకు తన సంఘాన్ని, తన సంఘ సభ్యులను అందరినీ కూడా శుద్ధీకరించి మచ్చలేని వధువులాగా తయారు చేసి ఆ రెండో రాకడ సమయానికి యేసుప్రభు వారికి అప్పచెప్పడమే ఆ సంఘ కాపరి యొక్క ఆ, పని అయి ఉంది. ఆ సంఘ కాపరి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అయి ఉంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుడు ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి ఒక కాపరిని పెట్టి, ఒక తండ్రి స్థానంలో ఆ కాపరిని ఉంచి ఆ కాపరి ద్వారా ఆ ప్యూరిఫై చేస్తుంటా అంటాడు ఆ సంఘాన్ని. అందుకే మచ్చలేని వధువులాగా మనం కూడా మన పిల్లల్ని మచ్చలేని వధువులాగా చేస్తాం కదా. మన అబ్బాయినైనా అమ్మాయినైనా మచ్చలేని వధువులాగా చేస్తాము. కాబట్టి అలాగే మనందరినీ కూడా యేసు ప్రభువారు లోపం లేని వధువులాగా తయారు చేసుకుంటున్నాడు. సో చూద్దాము వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు. సో దానియేలు 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని, చూసారా అండి, శుద్ధిపరచుకోవాలి. మచ్చలేని వధువుగా తయారంటే మన మనస్సుని మనము శుద్ధిపరచుకోవాలి. ఒకటండి, ఇప్పుడు భూలోకంలో ఒక వరుడు వధువుని చూడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ముఖాన్ని చూస్తాడు. ముక్కు బాగుందా, నోరు బాగుందా, లేకపోతే కళ్ళు బాగున్నాయా, చెవులు బాగున్నాయా, లేకపోతే అందంగా ఉందా అనేది చూస్తాడు. కానీ యేసు ప్రభు వారు మన మనస్సు బాగుందా లేదా అనేది చూస్తాడు. మన ముక్కు వంకరున్నా, మూతి వంకరున్నా, లేకపోతే కళ్ళు వంకరున్నా వరుడు పెళ్లి చేసుకోడు. కానీ యేసు ప్రభువారికి మన పై రూపంతో సంబంధం లేదు, మన లోపలి రూపంతోటే సంబంధము. సో మనం మచ్చలేని వధువుగా ఎప్పుడు కనపడతాము అంటే మన లోపల ఎలాంటి లోపం లేకుండా, ఎలాంటి దోషం లేకుండా ఉండడానికి ఆయనే మనల్ని మచ్చలేని వధువులాగా అంగీకరిస్తాడు. ఆ రెండో రాకడ సమయంలో ఎవరైతే బుద్ధి కలిగిన కన్యలుగా ఉంటారో, ఎవరైతే మచ్చలేని వధువులాగా ఉంటారో వాళ్ళు ఆ ఎత్తబడే గుంపులో ఉండి ఆయనను ఎదుర్కొంటారు. ఆయనకు వివాహ సమయానికి మనము తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి సంఘం పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటిదంటే మనందరినీ కూడా లోపం లేని వధువులాగా తయారు చేస్తున్నాడు, మచ్చలేని వధువులాగా తయారు చేస్తున్నాడు. అందుకే కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు, ఇవన్నీ కూడా మన లోపల ప్యూరిఫై చేయడానికి, శుద్ధిపరచుకోవడానికి, శుద్ధీకరించడానికే. ఇప్పుడు ఒక వరుడు వచ్చాడు వధువుని చూడడానికి, ఫస్ట్ చూసుకుంటాడు జడ బాగుందా, లేకపోతే ముఖము బాగుందా, లేకపోతే కళ్ళు బాగున్నాయా, ముక్కు బాగుందా, చేతులు బాగున్నాయా, నడక బాగుందా, వంట వచ్చా, ఇలాంటిది ఈ వరుడు, భూలోక సంబంధమైన వరుడు చూస్తాడు. కానీ మన పరలోక సంబంధమైన వరుడు యేసు ప్రభువారు, ఆయన ఏం చూస్తాడు? నీ మనసులో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఎలాంటి అవివేకత ఉంది, ఎలాంటి అజ్ఞానం ఉంది, వీటిని గురించి ఆలోచిస్తాడు మన పరలోకపు వరుడు. మనము కూడా మనము వధువులము. సో మన లోపల ఇలాంటి లోపాలు ఏమున్నా కూడా తీసేసుకొని మచ్చలేని వధువులాగా మారాలని కోరుకోవాలి. సో ఎందుకంటే ఈ రెండో రాకడ సమయానికి ఆయన సంఘాన్ని సిద్ధపరిచేది ఎందుకు? మనందరినీ తీసుకెళ్ళడానికే కదా. మనందరం కూడా ఒకటైతాం. అప్పుడు మనందరం కూడా ఒక వధువులాగా, ఈ సంఘమంతా ఒక వధువులాగా తయారవుతుంటుంది. అందుకే మచ్చలేని వధువుగా ఉండాలంటే శుద్ధిపరచుకోవాలి. ఏది ముఖము. మనం ప్రతిరోజు ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు చూడడానికి, ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఆ వధువు ఏం చేస్తుంది? ఫేస్ వాష్ చేసుకుంటుంది, మంచిగా లిప్స్టిక్ పెట్టుకుంటుంది, లేకపోతే ఆ మేకప్ వేసుకుంటుంది, పౌడర్ రాసుకుంటుంది, ఏమైనా క్రీమ్స్ ఉంటే క్రీమ్స్ అప్లై చేస్తుంది, లేకపోతే ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి ఆ వధువుకు తగ్గట్టుగా, ఆ వరుడికి తగ్గట్టుగా మేకప్ వేసుకొని తయారవుతుంటుంది. సో అలాగే మన వరుడు వచ్చే వరకు మనము వేయాల్సిన క్లీనప్ ఏంటిది, శుద్ధీకరణ ఏంటంటే మన మనస్సు మాత్రమే. సో ఈరోజు రెండో రాకడ సమయం వచ్చిందని మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచి అందంగా తయారైతే అది పైకి వెళ్ళలేం. మనము యేసయ్య మెచ్చుకోలేడు. ఆ పై రూపాన్ని మాత్రం ఆయన ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఆయన చూసేదల్లా మన లోపలి రూపాన్నే, ఆయన చూసేదల్లా మన లోపలి మనస్సునే. మనం ఎలాగున్నా, ముక్కు వంకరున్నా, మూతి వంకరున్నా, నల్ల ఉన్నా, తెల్ల ఉన్నా, పొడిగున్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఇవన్నీ కూడా ఆయనకు సంబంధం లేదు. ఈ పరలోకపు వరుడికి, భూలోకపు వరుడికి అయితే ఇవే చూస్తాడు కదా. సన్న
సన్నగుందా, లావుగుందా, పొట్టిగుందా, హైట్ ఎంతుంది, అలాగే ఎలా ఎలా వంట చేస్తుంది, ఎలా నడుస్తుంది, చేతులు ఎలా ఉన్నాయి, చేతికున్న వేళ్ళు ఎలా ఉన్నాయి, ఆ వేళ్ళకున్న గోర్లు ఎలా ఉన్నాయి. ఇవే కదా ఈ భూలోకంలో ఉండేవాళ్ళు చూసేవాళ్ళు. కానీ మన పరలోకపు వరుడు అలాంటివి చూడడు. నీ మనసులో ఎంత ద్వేషం ఉంది, ఎంత పగ ఉంది, ఎంత ప్రతీకారం ఉంది, ఎంత గర్వం ఉంది, ఎంత అహంకారం ఉంది, ఎన్ని లోపాలున్నాయి, ఎన్ని బలహీనతలున్నాయి, ఇవే చూస్తాడు మన పరలోకపు వరుడు వధువు కోసం. సో ఆయన ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనకు వచ్చే వధువు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు ఏ పెళ్లి కుమారుడైనా వచ్చినప్పుడు తనకు తగ్గట్టుగానే ఉండాలని కోరుకుంటాడు కదా. తను 6 feet హైట్ ఉంటే నాకు వచ్చే భార్య 5.9 5.10 అని ఉండాలి, లేకపోతే 5.11 అని ఉండాలి. నేను లేకపోతే నేను వైట్గా ఉన్నాను, నాకు వచ్చే భార్య కూడా వైట్గా ఉండాలి. లేకపోతే నేను బీటెక్ చదువుకున్నాను, నాకు వచ్చే భార్య కూడా బీటెక్ చేయాలి. నేను నాన్ వెజ్ తింటాను, నాకు వచ్చే భార్య కూడా నాకు సమానంగా నాన్ వెజ్ తినాలి. లేకపోతే అలా అన్ని మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటాడు కదా ఈ భూలోకపు వరుడు. భూలోకంలో వివాహాలు అలాగే జరుగుతాయి కదా, మనందరికీ ఎక్స్పీరియన్సే. నాకు తగ్గట్టుగా ఉందా లేదా, నా హైట్కు తగ్గట్టుగా ఉందా లేదా, నా వెయిట్కు తగ్గట్టుగా ఉందా లేదా, లేకపోతే నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉందా లేదా, నా ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఉందా లేదా, నా ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా ఉందా లేదా. నేను నెలకు 1,00,000 సంపాదిస్తున్నాను, నాకు వచ్చే భార్య కూడా నెలకు 50,000 సంపాదించాలి. సో అట్లా ఆ క్వాలిఫికేషన్స్ మనం పెట్టుకుంటాము, అది సహజమే, సర్వసహజమే. సో అలాగే యేసయ్య కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకున్నాడు. ఏం క్వాలిఫికేషన్స్ అంటే ఆ పెళ్లి కుమారుడు ఎలాంటి లోపాలు, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో అలాగే ఆ పెళ్లి కుమార్తె కూడా అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మన పరలోకపు వరుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన పరలోకపు తండ్రి, పరలోకపు వరుడు పవిత్రుడు కనుక తనకొచ్చే వధువు కూడా పవిత్రురాలుగా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహము చూసిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ, వేరే వాళ్ళతో ప్రేమలో ఉంది, వేరే వాళ్ళతో చెడు కార్యాలు చేస్తుందన్నప్పుడు తెలిసాక ఆ వరుడు ఆ వధువుని వివాహం చేసుకుంటాడా? చేసుకోలేడు కదా. సో లేకపోతే అమ్మాయి లోపల లోపాలు ఉంది, లేకపోతే అమ్మాయి లోపల క్యారెక్టర్ బాగాలేదు, లేకపోతే అమ్మాయి లోపల బుద్ధి బాగలేదు, సో అమ్మాయిలో నీతి లేదు, అమ్మాయి లోపల పరిశుద్ధత లేదు అని తెలిసిన తర్వాత ఆ వరుడు చేసుకుంటాడా? చేసుకోడు కదా. సో ఇవన్నీ తెలిసి కూడా మన పరలోక వరుడు వాటన్నిటిని తీసివేసిస్తున్నాడు. ఆయన రెండో రాకడ సమయం వరకు ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. సో తన సంఘాన్ని కూడా, తన వధువును కూడా పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా తయారు చేసుకుంటున్నాడు మన పరలోకపు వరుడు. సో ఆయన లోపల ఏమేమి గుణాలు ఉన్నాయి? సాత్వికము, అదే సాత్వికంతో మనల్ని ఉండమంటున్నాడు. ఎందుకంటే ఇట్స్ మిస్ మ్యాచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన దీర్ఘశాంతం గల దేవుడు, సో మనమేమో కోపంతో రగులుకుంటున్నాము. సో మ్యాచ్ అవుతుందా? ఆ వరుడికి మనం వధువు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు. ఒకవేళ వరుడేమో పరిశుద్ధుడు కానీ వధువు ఏమో అపరిశుద్ధురాలు, సో మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు. సో వరుడేమో నీతిమంతుడు, సో వధువేమో అవినీతిమంతురాలు, సో మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు. సో వధువు అంటే ఇక్కడ సంఘము. సో మనందరం కూడా వధువు లాంటి వాళ్ళము, మనందరము వధువులము, మనందరము సంఘము. సంఘం అంతా కూడా ఆయన పెళ్లి కుమార్తెలాగా తయారు చేస్తున్నాడు, ముస్తాబు చేస్తున్నాడు. సో ఆయన లోపల ఉన్న గుణగణాలు నీతి, పరిశుద్ధత, పవిత్రత, దీర్ఘశాంతము, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, మంచితనము, మానవత్వము, సాత్వికము. సో ఇవన్నీ కూడా ఆయన లోపల ఉన్న గుణగణాలు, అంటే మన వరుడులో ఉన్న గుణగణాలు. సో అవే గుణగణాలతో మనల్ని నింపాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అదే గుణగణాలతో మనల్ని మార్చాలని, మచ్చలేని వధువులాగా, లోపం లేని వధువులాగా, దోషం లేని వధువులాగా మనందరినీ కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడు? మార్చుకుంటున్నాడు. అందుకే వాక్యము ద్వారా ఆయన మారుస్తున్నాడు. ఈ వాక్యమే మనకేంటిది? మన హృదయాలకు మేకప్, మన హృదయాలకు క్లీనింగ్ అన్నట్టు ఈ వాక్యము. అందుకే ఉదక స్నానము చేస్తున్నాను ఈ వాక్యంతో అంటాడు దేవుడు. సో కాబట్టి అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మూలులను అగుదురు. సో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మచ్చలేని మనిషిలాగా, మచ్చలేని వధువులాగా కావాలి. ప్రకాశమానులను, నిర్మూలను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. సో మనందరినీ కూడా బుద్ధి వలె మారుస్తున్నాడు, బుద్ధి వలె కన్యకలాగా మారుస్తున్నాడు, బుద్ధి వలె వధువులాగా మారుస్తున్నాడు. సో నిర్మూల అగుదురు, ప్రకాశమానులు. సో మనల్ని
మనందరము కూడా శుద్ధిపరచుకొని ఆయనకి ఇష్టమైన వధువులాగా, ఆయనకి ఇష్టమైన పెళ్లి కుమార్తెలాగా మార్చుకుంటున్నాడు. సో ఈ భూలోకపు వరుడు మన ముఖాన్ని చూస్తాడు, కానీ మన పరలోకపు వరుడు మాత్రము మన హృదయాలను చూస్తాడు. హృదయాలను చూసే ఎస్, ఈమె నాకు మచ్చలేని వధువు అని ఆయన డిసైడ్ చేసుకుంటాడు. సో అంతే కదండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు కూడా ఒక 4-5 సంబంధాలు చూస్తాడు, చూసి ది బెస్ట్ చూస్ చేసుకుంటాడు. నాకు పర్ఫెక్ట్ మ్యాచ్, ఓకే ఈ అబ్బాయి నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని డిసైడ్ అవుతాడు. ఒక 4-5 మ్యాచెస్కి వెళ్ళిన తర్వాత, సో నలుగురితో మాట్లాడిన తర్వాత, నలుగురితో ఆలోచించిన తర్వాత, అప్పుడు తెలుసుకున్న తర్వాత నాకు ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని వివాహానికి సిద్ధపడతాడు. అలాగే మన పరలోక వరుడు కూడా మన హృదయాన్ని చూసి ఎవరు మ్యాచ్ అవుతున్నారు, నాకు ఎవరు మిస్ మ్యాచ్ అవుతున్నారు. సో రెండో రాకడ సమయానికి ఆయన మనందరినీ కూడా శుద్ధీకరిస్తాడు, మనందరినీ కూడా బుద్ధిమంతుల్లాగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన బుద్ధిమంతుడు. ఈ పరలోకపు వరుడు బుద్ధిమంతుడు. ఆయనే యేసుప్రభు వారు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, న్యాయ నిర్ణేత, అబద్ధం లేని వ్యక్తి, అబద్ధం లేని దేవుడు. సో ఆయనకు వచ్చే వధువు కూడా అలాగే ఉండాలని, 100% మ్యాచ్ కావాలని మనందరినీ కూడా వాక్యము పెట్టి శుద్ధిస్తున్నాడు, ప్రార్థనలను పెట్టి శుద్ధీకరిస్తున్నాడు. అలాగే మనందరినీ కూడా ఈ యొక్క శ్రమలు పెట్టి, పోరాటాలు పెట్టి మనందరినీ కూడా శుద్ధీకరిస్తున్నాడు. ఎందుకంటే మచ్చలేని వధువు కోసం, మ్యాచ్ అయ్యే వధువు కోసం చూస్తున్నాడు. సో ఈరోజే రెండో రాకడ వచ్చిందనుకో, మనము మ్యాచ్ అవుతామా, ఆయన ఆ వరుడికి తగ్గట్టుగా మనం మ్యాచ్ అవుతామా, అది మనకు క్వశ్చన్ మార్క్. అది సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్, మనందరినీ కూడా, ఆర్ యూ స్పాట్లెస్ బ్రైడ్? నువ్వు నాకు మచ్చలేని వధువులాగా ఉన్నావా? సో 10 మంది ఉన్నారు, సో 9 మంది మచ్చలేని వధువులాగా ఉన్నారు. ఒక్కరే మచ్చ కలిగిన వధువు, ఆ ఒక్కరే వదిలేసి వెళ్ళిపో జరుగుతుంది. సో లేకపోతే ఆ ఒక్క వధువే మచ్చలేని వధువులాగా ఉంది. సో ఆ ఒక్క వధువే దేవుడికి నిజమైన వధువులాగా కనపడతారు. వాళ్ళే రెండో రాకడ సమయంలో ఎత్తపడతారు. ఇప్పుడు అర్థమవుతుందండి, రెండో రాకడ సమయంలో ఎవరు ఎత్తబడతారు? మచ్చలేని వధువులాగా తయారైన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళే ఎత్తబడతారు. అందుకే దేవుడు అంటాడు, సిద్ధపడిన వాళ్ళ కోసమే పరలోక రాజ్యము అని. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు వివాహము చూడడానికి, సంబంధం మాట్లాడుకోవడానికి. ఆ వధువు సిద్ధపడుతుందా పడదా అండి? సో మంచిగా తయారు కావడం, మేకప్ వేసుకోవడం, తినడం, లేకపోతే మంచిగా అందంగా అలంకరించుకొని రెడీగా ఉంటుంది. ఇంట్లో ఎలా ఉన్నా కూడా ఆ వధువు వచ్చే సమయానికి, ఆ వరుడు వచ్చే సమయానికి ఆ వధువు సిద్ధపడుతుంటుంది. సో సిద్ధపడి మంచిగా డిసిప్లిన్గా తయారవుతుంటుంది. సో తను మార్చుకుంటుంది. ఇంట్లో గట్టిగా మాట్లాడిన వరుడు వస్తున్నాడు కాబట్టి సిన్సియర్గా తయారవుతుంటుంది. సో ఇంట్లో ఎలాగున్నా కూడా ఆ వరుడు వస్తున్నాడు కాబట్టి మంచిగా తయారవుతుంటుంది. సో మేకప్ వేసుకొని, లేకపోతే మంచిగా నీట్గా హెయిర్ కోమ్ వేసుకొని, బంగారు ఆభరణాలు ధరించుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని, ఎలాగైతే వరుడు వస్తున్నాడని ఆ వధువు ఎలాగైతే తయారవుతాడో, త్వరలో మన పరలోకపు వరుడు రాబోతున్నాడు. కాబట్టి మనందరము కూడా వరుడుకు తగ్గట్టుగా వధువుగా మనము కూడా తయారు కావాలని దేవుడు మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. సో ఆయన రెండో రాకడ సమయానికి మనందరం కూడా ప్రకాశమానులను, నిర్మూలనను అగుదురు. సో మనందరినీ కూడా శుద్ధిపరచుకొని, మనందరినీ శుద్ధి చేసి ఇలా మారుస్తున్నాడు, బుద్ధిమంతులాగా మారుస్తున్నారు. ఎవరైతే దుష్ట కార్యాలు చేస్తారో వాళ్ళు ఎవరవుతారు? మిస్ మ్యాచింగ్ బ్రైడ్ అంటే మత్స కలిగిన వధువులు. వీళ్ళందరూ కూడా దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడు నీ సంగతులు గ్రహింపలేకపోవును. సో మనందరము కూడా ఈ మచ్చ కలిగిన మనుషులాగా, వధువులాగా కాకుండా మచ్చలేని వధువులాగా మారాలని కోరుకోవాలి. సో ఇదే కదా మన అల్టిమేట్ గోల్. ఇప్పుడు మనందరిని ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఒక సంఘంలాగా మనందరినీ కూడా ప్యూరిఫై చేయడానికే పిలుచుకున్నాడు. ఆ రెండో ఒక సమయానికి ఒక పెళ్లి కుమార్తెను ఎలాగైతే తీసుకెళ్తాడో అలాగే మనల్ని కూడా తీసుకెళ్ళడానికి, వివాహము జరిపించి తీసుకెళ్తాడో అలాగే మనల్ని కూడా ఎత్తబడే గుంపులో ఉంచి తీసుకెళ్తాడు. ఇప్పుడు అందుకే ఒక సంఘంలో 100 మంది ఉన్నారా, అందులో ఒక్క మచ్చలేని వధువు ఉంది, ఆ ఒక్కరే వెత్తబడతారు. సో 99 మంది ఇక్కడే విడవబడతారు. సో ఆ ఒక్కరిలో మనం ఉన్నామా లేదా? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ అస్. సో బుద్ధిమంతులు గ్రహించెదరు. సో మనందరం కూడా బుద్ధిమంతులాగా మారాలి. సో దానియేలు 12:13 నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు. చూసారా, అంతం వరకు మనము నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, నీతిలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి, పవిత్రంగా నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కుమార్తె ఉన్నదండి,
తను ఎడ్యుకేషన్ చదివిన, లేకపోతే జాబు చేసిన, తను పవిత్రంగా ఉండాలి. అదే కదా అండి అల్టిమేట్. వివాహం వరకు తను పవిత్రంగా ఉండాలి. ఆ వరుడైనా వధువైనా పరిశుద్ధంగా ఉండాలి. ఆ వివాహం వచ్చే వరకు, ఆ గడియ వచ్చే వరకు, తన సొంత భర్తను వివాహం చేసుకునే వరకు, తన సొంత భార్యను వివాహం చేసుకునే వరకు ఆ వరుడైనా ఆ వధువైనా కూడా నిలకడగా ఉండాలి. తన శరీరాన్ని, తన దేహాన్ని కాపాడుకోవాలి. అపవిత్ర కార్యాలు చేయొద్దు. అపవిత్రమైన చెడు తిరుగులకు తిరగకుండా, బానిసత్వకు బ్రతుకులకు వెళ్ళకుండా ఉండాలి. అంతే కదండి. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా కూడా తన వివాహం వరకు తన ఆత్మను, తన శరీరాన్ని, తన యొక్క ప్యూరిటీని కాపాడుకుంటుందా లేదా? సో తన యొక్క పవిత్రతను కాపాడుకుంటుంది, తన పరిశుద్ధతను. ఈవెన్ వరుడైనా వధువైనా కూడా. సో అలాగే అంత్యం వరకు, అంటే రెండో రాకడ సమయం వరకు, అంటే ఒక పెళ్లి కుమారుడు వధువు కోసం వచ్చే వరకు, ఆ పెళ్లి కుమార్తె ఎలాగైతే తన పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని కాపాడుకుంటుందో, అలాగే యేసుప్రభు వారు రెండో రాకడ సమయం వరకు మనందరము కూడా నిలకడగా ఉండి విశ్రాంతి నొంది కాలమందు నీ వంతులో నిలిచేదవు. సో అలా మచ్చలేని వధువులాగా ఉన్నప్పుడే మనము అలా వెళ్ళగలుగుతాము. ఆ రెండో రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండి ఆ విశ్రాంతిలోకి వెళ్తాము. అంతే కదండి. ఇప్పుడు పెళ్ళికి ముందు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెడు తిరుగులు తిరిగారు, వేరే వారితో లవ్ అఫేర్ ఉండొచ్చు, వేరే వారితో ఫిజికల్ అఫేర్ ఉన్నదని తెలిసారనుకోండి, ఏం చేస్తాము? ఆ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాము. అలాగే మనము కూడా అలాగే లోపాలతో ఉన్నాము. సో అపవిత్రతలతో నిండుకున్నాము, అపరిశుద్ధతతో నిండుకున్నాము, లేకపోతే మన లోపల కూడా అలాంటి ఇల్లీగల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో యేసుప్రభు వారు ఇక్కడే వదిలేసిపోతాడు. ఆయన మచ్చలేని వధువులాగా మనల్ని తయారు చేసుకొని అక్కడికి తీసుకెళ్తున్నాడు. సో అర్థమవుతుంది కదా, ఇది సంఘానికి ఉన్న ఉద్దేశము. సో దీన్ని ఎవరు చేయాలి? మచ్చలేని వధువులాగా ఎవరు చేయాలి? సో ఇప్పుడు వివాహ సంబంధానికి ఆ పెళ్లి కుమారుణ్ణి, ఆ పెళ్లి కుమార్తెను పవిత్రురాలుగా ఎవరు చేయాలి? సో అమ్మ, నీకు పెళ్ళవుతుంటుంది, నీకు వివాహం అయ్యేంత వరకు నువ్వు వేరే పరాయి స్త్రీని చూడొద్దు, పరాయి పురుషుణ్ణి చూడొద్దు, పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని కానీ కూడొద్దు. నీ ఆత్మీయతను కాపాడుకో, నీ శరీరాన్ని కాపాడుకో అని తల్లిదండ్రులు ఎలాగైతే చెప్తాడో, అలాగే ఆ సంఘ కాపరి కూడా ఒక తల్లితో తండ్రితో సమానము. ఆ తల్లి తండ్రి యొక్క గుణము కలిగి ఉండాలి. ఆ సంఘ కాపరి కూడా తన సంఘాన్ని యేసు ప్రభు వారికి మచ్చలేని వధువులాగా తయారు చేసే బాధ్యత ఆ సంఘ కాపరిది ఉండాలి. ఆ సంఘ కాపరి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి, ముఖ్య లక్షణమై ఉండాలి. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఏకంలాగా కూడి, సంఘంలాగా కూడి మనందరినీ కూడా మచ్చలేని వధువులాగా తయారు చేసుకుంటున్నాడు. అప్పుడు మనము పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయితో వెళ్ళి సో తన సంసారం మొదలు పెడుతుంది, తన న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది, నూతన జీవితం. అంతే కదండి. ఇప్పుడు వరుడు వస్తాడు, అమ్మాయిని చూసుకుంటాడు, ఓకే చేస్తాడు, వివాహం చేసుకుంటాడు. ఆ వరుడున్న స్థలానికే తీసుకెళ్తాడు కదా. అంటే ఆ వరుడు ఎక్కడ ఉంటే, ఏ దేశంలో పని చేస్తే ఆ దేశానికి తీసుకెళ్తాడు, అండ్ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ రోజు నుంచి నూతన జీవితం స్టార్ట్ అవుతుందా లేదా? ఆఫ్టర్ మ్యారేజ్ నుంచే ఎవరిదైనా కూడా, అబ్బాయిదైనా అమ్మాయిదైనా నూతన జీవితం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు యేసు ప్రభువారు రెండో రాకడ సమయంలో మనల్ని తీసుకొని వెళ్ళి మనకు ఇక నూతన జీవితం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే మచ్చలేని పెళ్లి కుమార్తెలాగా ఉంటావో, ఆయనైతే మచ్చలేని పెళ్లి కుమారుడే, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన లోపల ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి దోషం లేదు, ఎలాంటి లోపం లేదు. సో పెళ్లి కుమార్తె లోపలనే, అంటే మన సంఘం లోపలనే, మన లోపలనే చాలా లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. సో మనందరినీ కూడా రెండో రాకడ సమయానికి ఆ ఎత్తబడే గుంపులో ఉంచి ఆ వివాహానికి కోసము మనల్ని సిద్ధపరిచి మనందరినీ కూడా ప్యూరిఫై చేసి తీసుకెళ్ళి మనకు నూతన జీవితము ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పరలోకంలో మనకు ఇక యుగముల వరకు నూతన జీవితం స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిన తర్వాత చచ్చిపోయే వరకు ఆ పెళ్లి కుమార్తెతోటి మనం ఉంటాము, ఆ పెళ్లి కుమార్తెతోటే ఉంటాము, ఆ భార్యతోటి, ఆ భర్తతోటి మనము ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఆయుష్ ఉంటే అన్ని సంవత్సరాలు వాళ్ళతోటే ఉంటాము. అవునా కాదా? అలాగే మనకు పరలోకంలో ఇక ఆయుష్ జీవిత కాలమంతా ఉంటుంది, యుగముల వరకు ఉంటుంది. ఆయనతోటే మనము నివసిస్తాము. సో అప్పుడు నువ్వు విశ్రాంతి నొంది కాలమంతా నీ వంతులో నిలిచేదవు. సో మనము ఆ వంతులో నిలబడాలని కోరుకోవాలి. సో అందరూ అనండి, నేను మచ్చలేని వధువుని అనండి. సో అలా తయారు చేసుకుంటున్నాడా లేదా? ఎస్, మన లోపల ఎన్నో లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కడుగుతున్నాడు. ప్రతిరోజు కూడా మనల్ని కడుగుతున్నాడు. ప్రతిరోజు కూడా మనల్ని
పరిశుద్ధపరుస్తున్నాడు. శుద్ధీకరణ అనండి, ఇది ఇంపార్టెంట్ అండి. శుద్ధీకరణ చాలా చాలా ఇంపార్టెంట్. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మన హృదయము శుద్ధీకరించబడాలి. ఈరోజే ఆయన వరుడులాగా వచ్చాడనుకో, మనము మ్యాచ్ అవుతామా? ఈరోజైనా మనం మ్యాచ్ అవుతామా? ఆయనకు తగ్గ వధువులాగా మనం మ్యాచ్ అవుతామా? ఆయన తగ్గ పెళ్లి కుమార్తెలాగా మ్యాచ్ అవుతామా? ఇప్పుడు అదే కదా అండి. ఇప్పుడు ఒక వరుడు వివాహానికి అమ్మాయిని చూసుకోవడానికి వచ్చినప్పుడు అమ్మాయి అలాగే ఆలోచిస్తుంది, నేను మ్యాచ్ అవుతానా లేదా ఈ వరుడికి అందంగా కనపడాలి, అలంకరించుకోవాలి, నన్ను చూడగానే తను ఒప్పేసుకోవాలి అన్నట్టుగా ఆ వధువు ఆరాట పడుతుంది. సహజమే ఇదందరి కూడా. సో నేను జాగ్రత్తగా మాట్లాడాలి. నా ఇంట్లో నా తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా వచ్చినప్పుడు పెళ్ళిలో అలా మాట్లాడకూడదు. సో నా మాటను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. సో వాళ్ళని తగ్గించుకొని మాట్లాడతారు. సో పద్ధతిగా మాట్లాడతారు. సో ఇంకా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. సో అలా తగ్గించుకుంటారు. అలాగే ఈరోజు మన వరుడు వస్తున్నాడు అనుకోండి. సో మనం మ్యాచ్ అవుతున్నామా లేదా? ఆ వరుడికి తగ్గట్టుగా వధువుగా మార్చ్ అవుతున్నామా లేదా? దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఫర్ ఎవ్రీడే. అందుకే నేను ఒకటే చెప్తాను, ఈరోజే రెండో రాకడ సమయము, ఈరోజే అన్నట్టుగా నువ్వు బ్రతకాలి ఎప్పుడైనా కూడా. అప్పుడే నువ్వు తప్పులు చేయవు, అప్పుడే పొరపాటు చేయవు. ఇప్పుడు నీకే కన్ఫర్మేషన్ వచ్చింది ఎవరో ఒకరి ద్వారా, ఈరోజు యేసు ప్రభు వారు వస్తారు, రెండో రాకడ సమయం ఈరోజే అంతమైపోతుంది అన్నాను అనుకో, మనం ఏం చేస్తాం? ఎక్కువసేపు బైబిల్ చదువుతాం, ఎక్కువసేపు ప్రార్థిస్తాం, ఏ తప్పులు చేయము. ఎవరైనా తప్పులు చేయమని పిలిచినా కూడా అమ్మో రాను, ఈరోజు నాకు యేసు ప్రభు వారు వస్తున్నారు, నేను తప్పులు చేయను, ఈరోజు పొరపాటు చేయను, ఈరోజు యుగం అంతమైపోతుంది, ఈరోజే రెండో రాకడ సమయము. సో 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 ఈ రోజు నుంచి మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఈరోజే రెండో రాకడ సమయం అన్నట్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు ధనాపేక్షలకు వెళ్ళవు, దుర్బుద్ధులకు వెళ్ళవు, దురాశలకు వెళ్ళవు, పాపపు దాంట్లో కలవలేము మనము. ఎందుకంటే ఈరోజే యుగం ముచ్చిపోతుందంటే ఈరోజు అందరూ మంచి వాళ్ళు అవుతారండి. ఇప్పుడు భూలోకంలో కూడా ప్రకటించారు సైంటిస్టు, ఇంకా 2 days లోపల ఇక అయిపోతుంది, భూలోకము అంత నాశనం అయిపోతుందని ఒక సైంటిస్ట్ చెప్పాడు అనుకోండి, ఒక సైన్స్ చెప్పారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇక అందరు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండి వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే పద్ధతిగా ఉంటారు, పశ్చాత్తాపడతారు. అయ్యో ఇన్ని రోజుల వరకు మేము తప్పులు పొరపాటు చేసామే, ఇక భూమి అంతమవుతుంది, ఈ ఒక్కరోజన్నా మనం నీతిగా ఉన్నాము, ఈ ఒక్కరోజన్నా పరిశుద్ధంగా ఉన్నాం. సో ఈరోజు నేను ఇక ధనాపేక్షకు వెళ్ళాను, ఈరోజు నేను ఎలాంటి తప్పులు పొరపాట్లు దోషాలు చేయను, ఉన్నదే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు నేను యూటిలైజ్ చేసుకోవాలి, ఈ ఒక్కరోజన్నా నేను నీతిగా బ్రతుకుతా, ఈ ఒక్కరోజన్నా నేను పవిత్రంగా బ్రతుకుతా. సో ఈరోజే లోకం మునుగుతుందంటే దొంగతనానికి వెళ్తాడా అండి? ఈరోజే లోకం మునుగుతుందంటే ఒక వ్యభిచారం చేసే వ్యక్తి వ్యభిచారానికి వెళ్తాడా? ఈరోజే లోకం మునుగుతుందంటే ఒక తప్పులు పొరపాట్లు దోషాలు చేసే వ్యక్తి అవన్నీ చేస్తాడా? మానేసి తన ఆత్మను, తన ఆత్మీయతను, తన క్యారెక్టర్ని కాపాడుకుంటాడు. అలాగే ఈరోజే రెండో రాకడ సమయం వస్తుందంటే మనము అలాగే డిసిప్లిన్గా ఉండాలి. ఎస్, వీ నెవర్ నో, ఈరోజే రావచ్చు, రేపు రావచ్చు, 1 week పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 1 month పట్టవచ్చు, వీ నెవర్ నో. ఈరోజు నైటే రావచ్చు, చెప్పలేము. సో దేవుడి యొక్క సూచనలు లాగున్నాయి. సో నాకే తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు నేను ఎప్పుడు వస్తానో. సో వచ్చే సమయం వరకు మనం మచ్చలేని వధువులాగా నిలబడాలి. సో ఇట్స్ ఏ క్వశ్చన్ ఫర్ అస్. మన వరుడికి మచ్చలేదు, సో మనకు ఉందా లేదా అదే క్వశ్చన్ మార్చుకోవాలి. మనం భూలోకంలో వరుడు వస్తున్నాడని, వధువు వస్తున్నాడని మనం ఎలాగైతే మార్చుకున్నావో, మన పరలోకం నుంచి మనకు వరుడు వస్తున్నాడని మనం కూడా మార్చుకోవాలి. ఆయన గుణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన లక్షణాలు ఏంటిది, ఆయన మాట ఏంటిది, ఆయన మాట తీరేంటిది, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఆయనకు తగ్గట్టుగా మనము మెదలాలి. ఆయనకు తగ్గట్టుగా మనము ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపరేషన్ అనండి. ఇప్పుడు ఆ వరుడు వస్తున్నాడనే అమ్మాయి ప్రిపేర్ అవుతుందా కదా, వధువు ప్రిపేర్ అవుతుందా కదా? ఎస్, మనం కూడా అలాగే ప్రిపేర్ కావాలి. ప్రిపరేషన్, హెవెన్ ఈజ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ అంటారు. అందుకే పరలోకము సిద్ధపడిన వాళ్ళ కోసమే అని అంటారు. సో సిద్ధపడాలి మనందరం కూడా. ఎందుకంటే ఆయన వచ్చాడు, నేను వచ్చే సమయానికి యుద్ధాలు జరుగుతాయన్నాడు, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అన్యాయం విస్తరిస్తుందన్నారు, సో అన్యాయం విస్తరిస్తుంది. సో ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు, ప్రేమ చల్లారిపోయింది. వైరస్లు వస్తాయన్నారు, సో వైరస్లు వచ్చేసాయి. సో ఎన్నో ఇరుకులు, కరువులు వస్తాయన్నాడు, ఆ కరువులు వచ్చేసాయి. భూమిలో సముద్రాలలో మీరు సూచన క్రియ మాత్కార్యాలు చూస్తారన్నారు, ఇప్పుడు అలాగే సూచన క్రియ మాత్కార్యాలు చూస్తున్నాము భూమిలో, ఆకాశంలో.
సో వి నెవర్ నో వెన్ ఇట్ విల్ కమ్. సో మనకు ఈ రోజే రావచ్చు. సో ఈ రోజే రెండో రాకడ సమయం వస్తే మనం ఎలా ఉంటామో అలాగే ఈ రోజు నుంచి అలాగే ఉండాలి మనందరం. బీ అలర్ట్, బీ అలర్ట్. సో మచ్చలేని వధువులాగా ఉన్నప్పుడు నువ్వు ఆయన విశ్రాంతిలోకి వెళ్తావు. సో ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 7 ఆయనను స్తుతించుడి. సో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. చూసారండి, ఆయన యొక్క వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సో మనందరం కూడా ఆయన భార్యలము, ఆయన వధువులము, ఆయన యొక్క ఆయన యొక్క వివాహానికి సిద్ధపరుస్తున్న కన్యకలము మనందరము కూడా సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచేద్దామని చెప్పగా వింటిని. సో ఇది ఆయన భార్యను సిద్ధపరచుకుంటున్నాడు. తన సంఘమే తన భార్య యేసుప్రభు వారికి, తన సంఘమే తన యొక్క వధువు యేసుప్రభు వారికి. ఆయన వరుడు, మనం వధువు. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. ఆయన భర్త, మనము భార్య. సో ఇప్పుడు మనము జస్ట్ క్యాజువల్గా ఇంకా ఏమీ ఆలోచించకండి. ఈ భూలోకంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి అమ్మాయిని అబ్బాయి ఎలా ఇష్టపడతాడు, ఎలాంటి అబ్బాయిని అమ్మాయి ఎలా ఇష్టపడతాడు, అదే కాన్సెప్ట్ మీరు అప్లై చేయండి, అదే ప్రిన్సిపాలిటీ అప్లై చేయండి, అదే ప్రిన్సిపల్స్ని, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అప్లై చేయండి. ఇంకా వేరే ఏమీ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఆ పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది, ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఆయనకు తగ్గట్టుగా ఎలాగ వధువు మార్చుకుంటుంది, తన గుణాన్ని, తన స్వభావాన్ని, తన తినే లక్షణాలను, తన అలవాట్లను, చిన్న పంచున్న అలవాట్లను, లక్షణాలను ఎలాగైతే మార్చుకుంటుందో అలాగే మన పెళ్లి కుమారుడు వస్తున్నాడని మనము కూడా సిద్ధపడాలి. మొట్టమొదట మనం చేయాల్సింది సిద్ధపడాలి. రెండోది మన లోపాలు దోషాలను గ్రహించి మనము వాటికి అనుకూలంగా, మన పెళ్లి కుమారుడికి అనుకూలంగా మార్చుకోవాలి. సో దోషరహితమైన వివాహము, మచ్చలేని మనిషి, మచ్చలేని వధువు, మచ్చలేని పెళ్లి కుమార్తె. సో మనం అనొచ్చా మచ్చగలిగిన పెళ్లి కుమారుడు అనొచ్చా, లోపంతో ఉన్న పెళ్లి కుమారుడు అనొచ్చా? అస్సలు అనకూడదు, అనొద్దు కూడా. ఎందుకంటే ఆయన లోపల ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి దోషము లేదు, ఎలాంటి అపవిత్రత లేదు, ఎలాంటి అపరిశుద్ధత లేదు. ఆయన భూలోకంలో వచ్చినప్పుడు కూడా ఏ పరాయి స్త్రీని కూడా ఆయన మోహపు చూపుతో చూడలేదు. సో ఆ పెళ్లి కుమారుడు అంత ప్యూరిటీగా ఉన్నప్పుడు మనము కూడా ఏ పరాయి స్త్రీని కావచ్చు, పరాయి పురుషుని కావచ్చు, మోహపు చూపుతో చూడకూడదు. ఎందుకంటే క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జీసస్ ఎవరిని చూస్తున్నాడు? క్యారెక్టర్ పీపుల్ కోసం చూస్తున్నాడు. సో ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మాయి తాగుబోతు అని, ఆ వధువు తాగుబోతని. సో ఆ పెళ్లి కుమారుడు అమ్మాయి వధువు పెళ్లి కుమార్తె త్రాగుబోతు అని తెలిసాక ఆ పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటాడా? లేదు అమ్మాయి సిగరెట్, ఈ రోజులలో అమ్మాయిలు కూడా చేస్తున్నారు కదా సిగరెట్ స్మోకింగ్. సో ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుందని ఆ పెళ్లి కుమారుడికి తెలిసిన తర్వాత తను పెళ్లి చేసుకుంటాడా? లేకపోతే అమ్మాయి డ్రగ్స్కి అలవాటైంది అని తెలిసిన తర్వాత ఆ పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటాడా? లేకపోతే అమ్మాయి వేరే లవ్ అఫైర్ ఉంది, వేరే వాళ్ళతో తిరుగుతుందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా? సో సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము కూడా మన చెడు తిరుగులు తిరిగిన, చెడు సావాసాలు చేసిన, మనం కూడా అలా త్రాగుబోతులాగా ఉన్నా, వ్యసన పరులాగా ఉన్నా, ఏ లోపమున్నా కూడా ఆ పెళ్లి కుమారుడు ఎలాగైతే చేసుకోడో మనం కూడా మిస్ మ్యాచ్ కాము. అందుకే మన వరుడు ఆల్రెడీ మచ్చలేని వరుడు, మన వరుడు ఆల్రెడీ దోషం లేని వరుడు, అండ్ మన వరుడు లోపం లేని వరుడు. ఇట్స్ ఎ కన్ఫామ్, 100% కన్ఫామ్. సో మనము అలాగా ఉన్నామా లేదా, ఆ వరుడికి తగ్గట్టుగా ఉన్నామా లేదా, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సో మనందరం కూడా సిద్ధపరచుకోవాలి. మనందరము ఈజ్ ఎ వైఫ్ టు జీసస్ క్రైస్ట్, సిద్ధపరచుకొని ఉండాలి. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదని, ఆయన మహిమ కోసము మనల్ని తీసుకెళ్తాడు, ఆయన మహిమ కోసం మనల్ని సంఘాన్ని వధువులాగా మారుస్తున్నాడు. సో అప్పటి నుంచి మనకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది, నూతన జీవితం స్టార్ట్ అవుతుంది. అంతే కదండి, మన పెళ్లి తర్వాత నూతన జీవితం స్టార్ట్ అవుతుందా కాదా? సో అలాగే మనం కూడా మచ్చలేని వధువుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఆయన రాకడ కోసం వెయిట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు అందరూ కూడా అనండి, మచ్చలేని వధువును నేను అని. ఎస్, ఈ వాక్యం ద్వారా మనందరము ప్యూరిఫై అవ్వాలి. ఈ వాక్యం చాలా పెద్ద వాక్యం ఇచ్చాడు దేవుడు. ఈ కాన్సెప్టు, ఈ సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇచ్చాడు. సో మనందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అర్థమైందా? మొట్టమొదటి నుంచి మనందరినీ కూడా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు? పెళ్లి కుమార్తెలాగా ప్రిపేర్ చేస్తున్నాడు, తనకు సూటబుల్ వధువులాగా ప్రిపేర్ చేస్తున్నాడు.
తనకు ఇష్టమైన వధువులాగా ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ వాక్యము, అందుకే ఈ ప్రార్థన, అందుకే ఈ ఉపవాసము. వీటి ద్వారా మనందరినీ కూడా ప్యూరిఫికేషన్, అందుకే ఈ సంఘము, అందుకే ఈ సంఘ కాపరి, ఇవంతా కూడా ఆయన మహిమ కోసమే. ఈ వాక్యం ఆయన మహిమ కోసమే. మనల్ని వధువులాగా తయారు చేయడము ఆయన మహిమ కోసమే. సంఘాలు స్థాపించడం, దైవజనులను తయారు చేయడం అంతా ఆయన మహిమ కోసమే. ఇప్పుడు ప్రతి దైవజనుడి యొక్క బాధ్యత ఏంటిదో అర్థమైంది కదా. ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటిదండి? మనం కంటాము, వాళ్ళకు పెంచుతాము, పోషిస్తాము, ఆహారం పెడతాము, మంచి ఆహారం పెడతాము, పౌష్టికాహారం పెడతాము, మంచి చదువునిస్తాము. సో దాని తర్వాత వివాహ సమయానికి వచ్చినప్పుడు ఇద్దరికి వివాహం చేసి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకండి వదిలేస్తాము. సో అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రుల యొక్క మెయిన్ గోల్ ఏంటిది? వివాహం జరిపించడానికే. ఆ వివాహం జరిపించడానికి వాళ్ళను భద్రంగా కాపాడతాం. ఈవెన్ అమ్మాయినైనా అబ్బాయినైనా, అరే నీకు పెళ్ళవుతుంది, నువ్వు వేరే అమ్మాయిని చూడొద్దు, నీ పెళ్ళయ్యే వరకు పరాయి స్త్రీని చూడొద్దని మనము ఇటు అబ్బాయిని అంటాము, అమ్మాయిని కూడా నీకు వివాహం జరిగే వరకు పరాయి పురుషుణ్ణి చూడొద్దు, నువ్వు మాట్లాడొద్దు అని మనం ఇటు అటు రిస్ట్రిక్షన్ పెడతాము. ఆ వివాహం వరకు మనం వాళ్ళిద్దరిని ప్యూరిగా కాపాడతాం. ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున తల్లిదండ్రులు, అబ్బాయి తరఫున తల్లిదండ్రులు, ఇద్దరు కూడా కాపాడతారా లేదా? ఆ వధువుని, ఆ వరుడిని కాపాడతారు, రక్షిస్తారు. సో సిద్ధపరుస్తాడు. మచ్చలేని వధువులాగా, మచ్చలేని వరులాగా ఇద్దరు కూడా తయారు చేస్తారు. అలాగే ఒక సంఘ కాపరిగా, ఒక దైవజనుడిగా కూడా దేవుడు ఆ మచ్చలేని వధువుగా చేసి ఆ రెండో రాకడ సమయానికి ఆ ఎత్తబడే గుంపులో ఉంచాలన్నదే ఆ సంఘం యొక్క ఉద్దేశము, ఆ సంఘ కాపరి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇది గ్రహించాలి అందరూ కూడా. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య చాలా దివ్యమైన వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని అందరినీ కూడా మచ్చలేని వధువులాగా తయారు చేసి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి రెండో రాకడ సమయానికి మమ్మల్ని అందరినీ కూడా మచ్చలేని వధువులాగా, లోపం లేని వధువులాగా తయారు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా వీఆర్ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమేన్.